చూపు ఆనని వాళ్ళు. ఇది చందమామ కథే. ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం, అంటే ఏ వస్తువైనా సరే ముక్కు దగ్గర పెట్టుకుంటే కానీ కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకరోజు సాయంకాలం పెద్దవాడి ఇంటిలో కలుసుకున్నారు. లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉండగా మధ్యలో పెద్దవాడు అన్నాడు తన తమ్ముళ్ళతో, అన్నట్టు ఈ మధ్య నా చూపు బాగైనట్టుంది సుమా, అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చుకోగలుగుతున్నాను అనుకోండి అని అన్నాడు. అప్పుడు రెండోవాడు అన్నాడు, చాలే బడాయి, వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావడివాడి మీద పడ్డావు అన్నాడు. పగలు మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు అంతుంది, కొంతమందికి రాత్రిపూట చూపు ఉంటుందంట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు, తింటే గానీ రుచి తెలీదు, ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుందన్నాడు మూడోవాడు. అయితే ఏంటా పరీక్ష అన్నాడు అప్పుడు రెండోవాడు. అయితే చెప్తాను వినండి. మన వీధికి ఎదురుగా సత్రం వాకిలి ఉందే, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు. ఆ శిల పైన ఏమి చెక్కుందో చదవడమే మనకి పరీక్ష. దాని మీద ఉన్న అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్టు. మిగిలిన ఇద్దరికి ఓడినవాడు భోజనం పెట్టాలి, అది పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళిద్దరూ సరే అన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకుంది. ఎందుకంటే ఆ శాసనాన్ని ముక్కుతో తాకితే గానీ చదవలేడు. ఈ సమస్య గురించి ఆలోచించగా పెద్దవాడికి ఒక ఆలోచన తట్టింది. సత్రంలో గుమాస్తా ఉంటాడు కదా, ఆయన్ని అడిగితే ఆ ధర్మశాసనం పలక మీద ఏం రాసుందో చెప్పేస్తాడు అని సత్రానికి బయలుదేరాడు. అప్పుడు ఏదో పని మీద దయచేశారు అన్నాడు సత్రం గుమాస్తా అతన్ని చూసి. అప్పుడు పెద్దవాడు, మరేం లేదు, రేపు ధర్మశాసనం శిల వేస్తున్నారంట కదా, దాని మీద ఏం రాయించారేంటి అని అడిగాడు. ఏం లేదండి, శ్రీరామ కటాక్షం అని రాయించారు అన్నాడు గుమాస్తా. ఇంకా మాట వినగానే పెద్దవాడు సంతోషంతో గుమాస్తా దగ్గర సెలవు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పుడు సత్రం వాకిలి దగ్గరే రెండోవాడు పెద్దవాడికి ఎదురొచ్చాడు. అయితే ఇద్దరు చూపు ఆనని వాళ్లే కనుక ఒకళ్ళనొకళ్ళు గమనించుకోలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికి కూడా వచ్చింది. ఆయన కూడా గుమాస్తా దగ్గరికి వెళ్ళి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాసనం పైన ఏం రాయించారు అని అడిగాడు. ప్రతి వాళ్ళు ఇదే అడగడం చూసి ఆశ్చర్యపడ్డాడు సత్రం గుమాస్తా. అయితే పెద్దవాడికి చెప్పినట్టే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోకుండా, అయితే పలక ఏ రంగులో ఉంటుంది, అక్షరాలు ఏ రంగులో ఉంటాయి అని అడిగాడు. అయితే గుమాస్తా తెల్లటి చలవరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అని చెప్తాడు. ఇంకా రెండోవాడు వెళ్ళిపోతాడు. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చాడు. మొదటివాడు అడిగినట్టే అడిగాడు. గుమాస్తా చెప్పాడు. అప్పుడు మూడోవాడు, శ్రీరామ కటాక్షం అని రాయించారు కదా, మరి దాని కింద శాసనం వేయించే వారి పేరు కానీ చెక్కించారా ఏంటి అని అడిగాడు. చిన్న అక్షరాలతో ఫలానా వాళ్ళు అని చెక్కించారు, దానికి ఏం రంగు పూసారని అడుగుతారేమో, ఎర్ర రంగు అన్నాడు గుమాస్తా నవ్వుతా. అన్నదమ్ములు ముగ్గురు ఇంకా నేను గెలిచాను అనుకుంటూ ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. తెల్లవారుగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ముగ్గురికి ధర్మశాసనం చూడాలని ఆత్రంగా ఉంది. అందుచేత అట్టే ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసు చూసి, ఇంకా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికే కనిపించేస్తున్నాయి, నాకు చదవనా అని. ఏం రాసిందంటే శ్రీరామ కటాక్షం అని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అన్నాడు. ఇంకా ఆ మాట విని చిన్నవాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం వాళ్ళకి తాము ఓడిపోయామేమో అని భయపడ్డారు. కానీ వెంటనే రెండోవాడు ఏం చేశాడు, అయితే పలక ఏ రంగుది,
అక్షరాలు ఏ రంగులో ఉన్నాయి అని అడిగాడు. అప్పుడు పెద్దవాడికి గోతిలో పడ్డట్టు అయింది. రంగా, నీకు రంగులు కనిపిస్తుందా ఏంటి అన్నాడు రెండో వాడితో. రంగు కనిపించకపోవడం ఏంటి? తెల్లటి పలక మీద బంగారు పూత పూసిన చెక్కుడు అక్షరాలు కనబడడం లేదు మీకు అన్నాడు రెండోవాడు. అప్పుడు మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పలక మీద చిన్న అక్షరాలు చదవగలరేమో చూడండి, పెద్ద అక్షరాలు కళ్ళు కనబడని కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. అయితే పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరు. కనిపిస్తున్నాయి కదా, ఎర్రటి అక్షరాలు, ఫలానా వారు అని స్పష్టంగా రాసుంది అక్కడ అంటాడు. అమ్మో, ఏంటో అనుకున్నాను కానీ మీ ఇద్దరు చూపు కంటే నాదే నయం అన్నాడు అప్పుడు మూడోవాడు. ఇంకా పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంలో, నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, కానీ తర్వాత నా చూపు మంచిది అంటాను. ఎందుకంటే పెద్ద అక్షరాలు గుర్తుపట్టింది నేనే కదా, మీరు ఇంకా ముందుకు పోబోతుంటే నేను ఇక్కడే ఆగాను, అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. అప్పుడు రెండోవాడు పేచి పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలకే రంగో తెలుసుకోలేని వాడు చూశాడంటే ఎలా నమ్మడం అన్నాడు. కాసేపు ముగ్గురు గొడవపడి ఎవరి తీర్పైనా తీసుకుందామని అనుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో మాకు కొంచెం న్యాయం చెప్పండి, ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షం అని రాసి ఉన్నమాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు. కాదు అన్నాడు గుమాస్తా. అయితే పలక తెల్ల చలువరాయి అవునంటారా? దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలే కదా అన్నాడు రెండోవాడు. అప్పుడు కూడా అవునన్నాడు గుమాస్తా. మరి చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసిన మాట, అక్షరాలు ఎరుపు రంగులో ఉన్నమాట కూడా నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు గుమాస్తా. మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు నా చూపు మెరుగంటే నా చూపు మెరుగని గొడవ పడ్డం మొదలుపెట్టారు. అప్పుడు తాపీగా సత్రం గుమాస్తా వారిని ఆపి, మెరుగో తరుగో కానీ ముగ్గురు చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశం. ఎందుకంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు అనుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు.